లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీ అఖైలలిషా గురుత్తమా నినున్ సేవింతు నిత్యంబు నా చేయంజొచ్చిన దుష్కృతాటవులకున్ జిచ్చై ప్రదీపింపుమా స్తోక కృపామృతం బిడి సదా నీ వైపు నా దృష్టులం జేయంగోరుచు సంస్మరించెదనిదన్ జేజేల నర్పించుచున్ జేజేల నర్పించుచున్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక తత్వం అనేది సద్గురువును అనుసరించి సద్గురు ప్రబోధంగా తెలుసుకోవలసిన శాస్త్రం. సద్గురువు లేని ఆధ్యాత్మిక మార్గం ఎంతో ప్రమాదకరమైంది. సద్గురువు లేకపోతే సాధకుడు సిద్ధిని పొందలేడు. నిజమైన సద్గురువు సాధకుడి యొక్క అనుభవంలో మహాత్ముల రూపముగా తమ దివ్యత్వాన్ని ప్రకటిస్తారు. అటువంటి గురువును అనుసరించే నిజమైన శిష్యుడు ఆ గురువు కృపతో గురువంతటి వాడు కాగలడు. అటువంటి గురు శిష్యులు ఇద్దరూ వేరువేరుగా ఉండరు. ఇరువురి మధ్య ఒక దివ్యమైన అనుబంధం ఏర్పడుతుంది. అటువంటి గురు శిష్యులను ఆ ధర్మాన్ని తత్వాన్ని నిందించేవారు ఏ విధంగా నశించిపోతారనే విషయం మనం చరిత్రలో ఎన్నో సంఘటనల రూపంలో చూడవచ్చు. ఈ విషయం గురించి మహాకవి తత్వవేత్త సద్గురుమూర్తి డాక్టర్ ఉమర్ అలీషా వారు సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథంలో నిందిలు అనే శీర్షికలో ఒక పద్యము ద్వారా ఇలా చెబుతున్నారు. గురులన్ భక్తుల నిందజేదురు గురులన్ భక్తుల నిందజేదురు ఉర్గంబోలు దుష్టాత్ములు ఆ మురుగున్ కుక్కల నోళ్ళు కట్టుటకు ఏమో పెద్ద కార్యంబు కాదు. అరయున్ దీపము చచ్చు పుర్వులన అరయున్ దీపము చచ్చు పుర్వులన దహ్యం బౌదురు ఆధ్యాత్మతత్వరహస్యం బగు శక్తి చూపిన కులదంసంబుగా వింపదే. పురుగుల్లాంటి దుర్మార్గులు గురువులను భక్తులను నిందిస్తూ ఉంటారు. ఆ మురిగే కుక్కల నోళ్ళు కట్టివేయడం పెద్ద పనేమీ కాదు. ఆధ్యాత్మిక తత్వరహస్యమైన శక్తిని చూపిస్తే దీపంలో పడి చచ్చే పురుగుల్లాగా క్షణకాలంలో వారంతా బూడిదైపోతారు. వారి వంశము కూడా నశించదా ఏమిటి అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుంటే
గురులన్ భక్తుల నింద చేదురు పుర్గన్బోలు దుష్టాత్ములు అని చెబుతున్నారు. సాధారణంగా లోకంలో దుర్మార్గులు చాలామంది ఉంటారు. ఎందుకంటే భ్రాంతి మార్గంలో పడిపోవడం ఎంతో సులభం, ఈశ్వరత్వం వైపు ప్రయాణం సాగించడం ఎంతో కష్టం. మరి అటువంటి ఈశ్వర మార్గంలో ప్రయాణం సాగించేవారంటే భ్రాంతి మార్గంలో ఉన్నవారికి నచ్చదు. అందుకనే భగవంతుని పేరు చెప్పుకొని బ్రతికే మోసగాళ్ళు, కపట వేషాన్ని ధరించిన యోగులు, సన్యాసులు ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ నిజమైన గురు శిష్యులను నిందిస్తూ ఉంటారు. నిజమైన ధర్మ మార్గాన్ని తోలనాడుతూ ఉంటారు. లోకంలో ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్తారో, ఎవరైతే నిజాయితీ లేకుండా ఉంటారో వారు నిజాయితీగా ఉండేవారిని చూసి సహించలేరు. ఆ విధంగానే యథార్థమైన ఈశ్వర మార్గంలో వెళుతున్న గురు శిష్యులను చూసి భ్రాంతిలో ఉన్నవారు అసహనముతో ఆ గురు శిష్యులను చూసి తట్టుకోలేరు. అందువల్ల వారు ఏం చేస్తారు? తిడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. కొందరు దుష్టులు ఏ పని లేకుండా కేవలం ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకొని నిజమైన తత్వాన్ని, ధర్మ మార్గాన్ని ప్రబోధించే సద్గురువులను, పీఠాలను, వారి శిష్యులను ఎల్లప్పుడూ నిందిస్తూ ఉంటారు. ఆ గురువులకు ఎలాంటి శక్తి, మహిమలు లేవని, వారిని ఆశ్రయించే శిష్యులంతా ఏమీ తెలియని అజ్ఞానులని, తమ సంపదలను వృధాగా సమర్పిస్తున్నారని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. యథార్థమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిస్తూ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని పంచుకునే నిజమైన శిష్యులను కూడా దూషిస్తూ ఉంటారు. అలా గురువులను, భక్తులను నిందించేవారు ఎలాంటి వారట? పుర్గంబోలు దుష్టాత్ములు అని చెప్పారు. వారు పురుగుల్లాంటి వారు. వారి యొక్క జన్మ ఎందుకు వచ్చిందో వారికి కూడా తెలియకుండా వ్యర్థంగా భూమి మీద బ్రతుకుతున్న దుర్మార్గులు వారంతా కూడా అని చెబుతున్నారు. పురుగులు ఎలా అయితే ఎప్పుడు పుట్టి ఎప్పుడు చస్తున్నాయో తెలియకుండానే అత్యంత హీనంగా పరిగణింపబడుతున్నాయో, అలాగే గురు శిష్యులు తిడుతూ ఉండేవారు కూడా పరమ అజ్ఞానముతో నశించిపోతారు. ఆ మురుగున్ కుక్కల నోళ్ళు కట్టుటకు ఏమో పెద్ద కార్యంబు కాదు అని చెబుతున్నారు. ఆ మురిగే కుక్కల్లాంటి వారి నోళ్ళు కట్టివేయడానికి మాకు పెద్ద పనేమీ కాదు అంటున్నారు. ఎందుకంటే తత్వవేత్తలు తత్వాన్ని ప్రబోధించడం కోసం ప్రయత్నించినప్పుడు నీచులు, అజ్ఞానులు ఆ తత్వజ్ఞానము తెలిసిన తత్వవేత్తలైన గురువులను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అందువల్లే మత ప్రబోధకులందరూ ఎన్నో బాధలు, ఇబ్బందులు పడినవారే. మహాకవి ఉమర్ అలీషా సద్గురువర్యులు ఒక తత్వవేత్తగా వారు తత్వాన్ని బోధించడానికి ప్రయత్నించినప్పుడు వారిని, తమ శిష్య బృందాన్ని నిందించిన ఆ మోసగాళ్ళు, అజ్ఞానులను ఉద్దేశించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ మురుగుతున్న కుక్కల నోళ్ళు కట్టివేయడం మాకు పెద్ద పనేమీ కాదు అంటున్నారు. గురు శిష్యులను తిడుతూ రకరకాల అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్న ఆ మూర్ఖుల మాటలు ఖండించడం తత్వవేత్తలకు పెద్ద పనేమీ కాదు. కానీ తత్వవేత్త యొక్క కర్తవ్యం సహనంతో ఉండడం. తాను అన్ని విషయాలను గ్రహించి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ఉంటారో తెలుసుకున్నప్పటికీ కాలం యొక్క విధానంలో, విధి రూపంలో వారికి ఎన్నో పరీక్షలు ఏర్పడినప్పటికీ అన్నింటినీ సహనం రూపంలో, ఓర్పు రూపంలో సహించి నిలబడమే వారికి ఉన్న పరీక్ష. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నారు? అటువంటి వారిని మేము కూడా వాద వివాదాల్లో వెళ్ళి ఓడించడం మాకు పెద్ద పనేమీ కాదు. కానీ సహనముతో వారే గ్రహిస్తారు తత్వాన్ని అని సహించడం జరుగుతుంది. అరయన్ దీపము చచ్చు పుర్వులన దైహ్యం బౌదురు అని చెబుతూ ఉన్నారు. తత్వవేత్తలు సామాన్యులు కాదు, వారు సాక్షాత్తు తేజస్వరూపులు. ఈ సృష్టి ఏర్పడ్డానికి మూలమైన విరాట్ రూపమైన మహా తేజస్సును తమ సాధన ద్వారా గ్రహించి అది తామైపోయిన స్థితిలో ఉన్న తత్వవేత్తలకి సాధ్యము కానిది ఏముంటుంది? ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి ఈశ్వరుడు. ఆ ఈశ్వర స్థితిని సాధించుకున్న స్వయంభూ రూపులు తత్వవేత్తలు. వారికి ఈ విశ్వములో చేరుకోలేని స్థానమంటూ ఉండదు, వారు లేని చోటంటూ ఉండదు, వారికి సాధ్యము కాని విషయమంటూ ఉండదు. పంచభూతాలన్నీ కూడా వారి ఆధీనంలో ఉంటాయి. అంతటి స్థితిలో ఉన్న తత్వవేత్తలు సైతం సామాన్య మానవులుగా జీవిస్తూ గురువులై
తమను ఆశ్రయించిన శిష్యులను ముక్తి మార్గములో నడిపిస్తున్నారు. అటువంటి వారిని మోసగాళ్ళు, కపట వేషధారులు ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉన్నారు. అయినా ఆ మాటల్ని సహించి తత్వవేత్తలు చిరునవ్వుతో ఉంటున్నారు. కానీ ఆ తత్వవేత్తలు తమ యొక్క శక్తిని కనుక చూపించినట్లయితే ఎలా ఉంటుందంటే, దీపము చచ్చు పురుగులన దహ్యం బౌదురు అని చెబుతున్నారు. దీపములో పడి పురుగులు ఎలా అయితే దహించిపోయి మరణిస్తున్నాయో ఆ విధంగా తత్వవేత్తలు నడుస్తున్న దీపాల్లాంటి వారు. కోటి సూర్యుల తేజస్సుగా వారి తేజస్సు తెలియబడుతుంది. అటువంటి అగ్ని స్వరూపమైన జ్వాలతో ఆటలాడుకుంటే కుటిల స్వభావులు, వంచకులు, అజ్ఞానులు ప్రాణాలతో ఉండగలరా? ఆ జీవి ఏ విధంగా నశించిపోతుందని చెప్పడానికి కూడా వీలు లేనంత తీవ్రమైన నష్టం చేకూరే అవకాశం ఉంది. అందువల్ల దీపంలో పడి చచ్చిపోయే పురుగుల్లాగా ఈ అజ్ఞానులు, నీచులు ఎవరైతే తత్వవేత్తలను, వారి శిష్యులను నిందిస్తూ ఉంటారో వారందరూ కూడా నశించిపోయే ప్రమాదం ఉంది అని చెబుతూ చివరగా ఇలా హెచ్చరిస్తున్నారు. ఆధ్యాత్మతత్వ రహస్యం బగు శక్తి చూపిన కుల ధ్వంసంబుగా వింపదే అని ఎంతో ఓర్పుతో, సహనముతో ఆ దుర్మార్గులను సహించిన తత్వవేత్తలే తమ యొక్క శక్తిని చూపించినట్లయితే ఏమవుతుందట? ఆధ్యాత్మిక తత్వ రహస్యమైన ఆ శక్తిని చూపిస్తే క్షణకాలములో ఆ దుర్మార్గులంతా బూడిదైపోతారు. అలాగే వారి వంశం కూడా నశించిపోతుంది. అందువల్ల ఆ ఆధ్యాత్మిక తాత్విక శక్తి సామాన్యమైనది కాదు. ఆ శక్తికి సాధ్యము కానిది ఏదీ లేదు. దీనికి ఎన్నో ఉదాహరణలు చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. తత్వవేత్తలను నిందించిన వారి ఏ వంశమో నిలవలేదు. ఏ వంశమైనా కానీ తత్వవేత్తలను దూషించి హింసించిన వారు ఎవరైనా కానీ తగిన విధంగా ఫలితాన్ని అనుభవించి తమ జీవితాల్ని, తమ వంశాన్ని కూడా కోల్పోవడం జరిగింది. అందువల్ల తత్వవేత్తల అనుగ్రహానికి పాత్రులు అవ్వడానికి ప్రయత్నించాలి, కానీ ఆగ్రహానికి కాదు. ఈ పద్యము ద్వారా ఏమి తెలుసుకోవచ్చు అంటే, నిజమైన గురువులను, ఆ గురు శిష్యులను నిందించేవారు పురుగుల్లాంటి వాళ్ళు. అటువంటి వారిని కట్టడి చేయడం తత్వవేత్తలకు పెద్ద పనేమీ కాదు. కానీ తత్వవేత్తలు ఓర్పుతో సహిస్తారు. ఒకవేళ ఆ తత్వవేత్తలే కన్నెర్ర చేస్తే దుర్మార్గులందరూ తమ వంశంతో సహా నశించిపోతారు. కాబట్టి దుర్మార్గులకు ఎంతో దూరంగా ఉంటూ తత్వవేత్తల యొక్క కృపతో జన్మ సార్థకత కోసం సాధన చేయాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సద్గురువుని ఆశ్రయించి ప్రయాణం సాగిస్తున్న శిష్యుడు తప్పకుండా ఆ సద్గురు బోధిస్తున్న జ్ఞాన మార్గంలో ప్రయాణం సాగించి ఆ సద్గురు యొక్క ఆశీస్సులు పొందాలి. ఆ సద్గురు బోధించే జ్ఞాన సందేశాన్ని తన జీవితంలో పాటిస్తూ ఆ అనుభూతులను ఆస్వాదిస్తూ తాను పొందిన జ్ఞానాన్ని తనతో పాటు ఇతరులకు కూడా పంచుతూ ఆధ్యాత్మిక సేవ చేయాలి. అలా కాకుండా సద్గురు బోధించే విషయాలన్నిటినీ ధిక్కరించే విధంగా మెలిగేవారు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేరు. పైగా గురువు యొక్క ఆగ్రహానికి లోనైతే ఎన్నో నష్టాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మరి ఆ విధంగా భగవంతుడిని ధిక్కరించిన, సద్గురువుని ధిక్కరించిన, తత్వవేత్తని ధిక్కరించిన ఆ ఫలితం ఎంతో తీవ్రంగా ఆ వ్యక్తిని నశింపజేస్తుంది. దీనికి ఉదాహరణే ఇబ్లిస్ అని చెప్తున్నారు మహాకవి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురు వర్యులు. సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో నింద్యులు అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఆ విషయాలన్నిటినీ ఇలా తెలియజేస్తున్నారు. భగవంతుండొక మానవాకృతిని సంభావించి సాష్టాంగమొప్పగా గావించుడటంచు దేవతలతో పలికెను. అజాజీ లొగిన్ జగడంబాడెను పూజ్యుడేనని అదే సైతానుగా వాని మార్చెను. గురున్ మార్కొను వారు పాతకులు కారే ఏ కలన్నెచ్చినన్. భగవంతుడు ఒక మానవాకారం సృష్టించి వానికి సాష్టాంగ నమస్కారం చెయ్యండి అని దేవతలతో పలికాడు.
కానీ అజాజీల్ అనే దేవదూత మాత్రం తానే పూజనీయుడని వాదించాడు. అదే అతనిని సైతానుగా మార్చివేసింది. ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ గురు ధిక్కారం చేసిన వారు పాపాత్ములు కారా అని దీని భావం. ఈ పద్యాన్ని మనం మరింత వివరించుకుంటే, ముందుగా భగవంతుండొక మానవాకృతిని సంభావించి సాష్టాంగముప్పగా గావించు డటంచు దేవతలతో పలికెను అని చెప్తున్నారు. ఈ సందర్భం అంతా కూడా అజాజీల్ అనే దేవదూత యొక్క చరిత్రగా ఇస్లామీయ గ్రంథాలను అనుసరించి చెప్పబడుతుంది. ఇస్లామీ సాంప్రదాయాల ప్రకారం అజాజిల్ అనేది ఇబ్లిస్ యొక్క అసలు పేరు, అనగా ఇబ్లిస్ యొక్క ముందు రూపమే ఈ అజాజిల్ అని చెప్పబడుతున్నారు. ఆ అజాజిల్ అనే వ్యక్తి గర్వం కారణంగా భగవంతుని ఆదేశాన్ని ధిక్కరించి శపించబడక ముందు తాను ఒక ఉన్నతమైన స్థాయి జీవి అని చెప్పబడుతున్నారు. ఆ చరిత్రను మనం గమనిస్తే అజాజిల్ అనే వ్యక్తి మలైకా అనబడే దేవదూతల యొక్క సమూహానికి నాయకుడిగా, స్వర్గ సంరక్షకుడిగా మరియు కజీన్ అల్ జన్నాగా అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించి ఉండేవాడు. అతను దేవునికి అత్యంత సమీపంలో ఉండేవాడు. 4 రెక్కలు కలిగిన గౌరవనీయమైన దేవదూతగా వర్ణింపబడ్డాడు ఈ అజాజిల్. అజాజిల్ అనే పేరును మనం గమనిస్తే అజీజ్ అంటే గౌరవనీయుడు, శక్తిమంతుడు అని అర్థం. మరియు ఈల్ అంటే పురాతన అరబ్బీలో దేవుడు అని అర్థం. మరి అజీజ్ ఈల్ అనే ఈ 2 పదాల యొక్క కలయిక వల్ల ఏర్పడిందని, దీని యొక్క అర్థం భగవంతుని యొక్క గౌరవనీయమైన సృష్టిగా, గౌరవనీయమైన జీవిగా ఈ అజాజిల్ పేర్కొనబడ్డాడు. కానీ ఇబ్లిస్ అనే పేరును మనం గమనిస్తే నిరాశ చెందడం అనే అర్థం దీనికి తెలియబడుతుంది. అసలు ఎందుకు ఈ అజాజిల్ ఇబ్లిస్ గా మారిపోయారు అనేది మనం గమనిస్తే, భగవంతుండొక మానవాకృతిని సంభావించి అంటూ ఈ పద్యంలో ఆ కథనే చెప్తున్నారు. సంభావించి సాష్టాంగముప్పగా గావించు డటంచు దేవతలతో పలికెను అని అంటున్నారు. భగవంతుడు ఒక మానవాకారం సృష్టించి దేవతలందరితో మీరంతా కూడా ఈ మానవుడి ముందు సాష్టాంగం చెయ్యండి అని ఆదేశించడం జరిగింది. దేవదూతలందరూ కూడా భగవంతుడు చెప్పినట్టే చేశారు. కానీ అజాజిల్ మాత్రం భగవంతుని ఆదేశాన్ని ధిక్కరించాడు. తానే గొప్పవాడని భావిస్తూ భగవంతుడితో వాదనకు దిగాడు. అందుకే ఈ పద్యంలో అజాజీ లొగిన్ జగడం బాడను అని అన్నారు. తాను అగ్నితో సృష్టించబడిన ప్రాణులని, ఆదాము కేవలం మట్టితో సృష్టించబడ్డాడని గుర్తు చేస్తూ మట్టి కంటే అగ్ని ఎంతో శ్రేష్టమైందని వాదించాడు. కాబట్టి మట్టితో చేసిన ఈ మానవాకృతి ముందు తాను సాష్టాంగ నమస్కారం చెయ్యనని, ఆ మానవుడి కంటే నేనే పూజనీయున్నని అజాజిల్ అహంకారంతో పట్టుపట్టాడు. అప్పుడు ఏమవుతుంది? అదే సైతానుగా వాని మార్చే అని చెప్తున్నారు. ఆ విధంగా వాదించడం వల్ల, భగవంతుణ్ణి ధిక్కరించడం వల్ల భగవంతుడు అతనిని శపించి స్వర్గం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. అప్పటి నుంచి అతని పేరు ఇబ్లిస్ గా మార్చబడింది. అతను శాశ్వతంగా శపించబడిన సైతానుగా మారిపోయాడు. సైతాన్ అనేది భగవంతుడికి వ్యతిరేకంగా ఉన్న భ్రాంతి స్వరూపమైన శక్తి. కాబట్టి గురున్మార్కొను వారు పాతకులు కారే ఈ కళను నేర్చినన్ అని చెప్తున్నారు. ఈ అజాజిల్ యొక్క సంఘటన నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ, ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికీ, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ శిష్యుడైన వ్యక్తి సద్గురు స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాకరించడం గాని, ధిక్కరించడం గాని చేసేవారు పాపాత్ములు కారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, అజాజిల్ అనే దేవదూత భగవంతుణ్ణి ధిక్కరించడం వల్ల సైతానిగా మారిపోవడం జరుగుతుంది. ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి తన గురువును, భగవంతుణ్ణి ఎంతగానో పూజించి
వారు ఆదేశించిన విషయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారి యొక్క కృపకు పాత్రులు అవ్వాలే కానీ వారి యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు. అందువల్ల మనమంతా కూడా ఆ విధంగా సద్గురు కృప, భగవంతుని కృప పొందే విధంగా మెలిగే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం బ్రహ్మ